ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఎదురున్న సవాళ్లు, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే సిరీసే ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్. అయితే తొలి వన్‌డే జరిగినప్పటికీ కొంతవరకు ఈ ప్రశ్నలకైతే సమాధానం దొరికినట్టే కనపడింది. తొలి వన్‌డేలో టీమిండియా అద్భుతమైన విజయాన్నైతే నమోదు చేసింది. అందులోనూ సమిష్టిగా రాణించి మరీ విజయాన్నైతే అందుకుంది టీమిండియా. చేజింగ్‌లో చివర్లో అనవసరంగా 2, 3 వికెట్లు చేజార్చుకున్నది తప్ప రిమైనింగ్ అన్ని ఏరియాస్‌లో టీమిండియా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. బౌలింగ్‌లో, అలాగే బ్యాటింగ్‌లో మెయిన్‌లీ చెప్పుకోవాల్సింది ఫీల్డింగ్‌లో అయితే వేరే లెవెల్‌లో పెర్ఫార్మ్ చేశారు. ఓవరాల్‌గా మన వాళ్ళు తొలి వన్‌డేలో చెత్త కొట్టేశారు. అయితే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ 3 వన్‌డేల సిరీస్‌లో తొలి వన్‌డే గెలిచి 1-0తో టీమిండియా అయితే లీడ్‌లోకి వెళ్ళింది. అయితే రేపు జరగబోయే సెకండ్ వన్‌డే కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండంగానే సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది టీమిండియా. అయితే ఈ సిరీస్‌లో సెకండ్ వన్‌డే ఫిబ్రవరి 9న ఆదివారం నాడు కటక్‌లోని బారామతి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1:30కి అదే టైంలో తలపడనుంది. అలానే అదర్ ఎండ్‌లో ఈ మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు కూడా సిరీస్ సమన్ చేయాలనే భావనలో అయితే ఉంది. అయితే ఇరు జట్ల మధ్య ఒక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్‌గా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం యొక్క డీటెయిల్స్ ఏంటి? పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? డ్యూ ఫ్యాక్టర్‌ని చూస్తామా? ఈ గ్రౌండ్‌లో స్టాట్స్ ఎలా ఉన్నాయి? అలానే లైవ్ ఎక్కడ చూడొచ్చు? ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ బారామతి స్టేడియం గురించి మాట్లాడుకుంటే, దీన్ని 1958లో ఓపెన్ చేశారు. అంటే కొంతవరకు ఓల్డ్ స్టేడియంగానే మాట్లాడుకోవచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేసరికి 45,000 వరకు ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేసరికి 67 మీటర్లు, 68 మీటర్లుగా ఉంటుంది. స్ట్రైట్ బౌండరీ వచ్చేసరికి ఏకంగా 75 మీటర్ల వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది టీ20 ఫార్మాట్ కాదు. బౌండరీ లైన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వన్‌డే ఫార్మాట్ కాబట్టి. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్. ఈ బారామతి స్టేడియం మొదటి నుండి చాలా బ్యాలెన్స్‌డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరికీ కలిపి అంటే అటు బ్యాట్స్‌మెన్‌కి, ఇటు బౌలర్స్‌కి సేమ్ హెల్ప్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ ఫేవర్ టు పేస్ బౌలర్స్ చాలా హెల్ప్ ఉంటుందంట. ఇక మంచి బౌన్స్ మరి స్వింగ్ చూడొచ్చు తొలి ఓవర్‌లో. ఇక గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అలాగే స్పిన్నర్స్ మాత్రం మిడిల్ ఓవర్స్‌లో క్రూషియల్ రోల్ ప్లే చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా ఈ పిచ్ యొక్క రిపోర్టు. ఇక తర్వాత ఈ స్టేడియం యొక్క వన్‌డే స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టోటల్‌గా ఈ స్టేడియంలో 19 వన్‌డే మ్యాచ్‌లయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 11 గెలిస్తే, కొంచెం ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 16 గెలిచారు. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్‌కొచ్చే 229 పరుగులుగాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్‌కొస్తే 201 పరుగులుగాను ఉంది. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ గ్రౌండ్‌లో 381 పరుగులు, 6 వికెట్లుగా ఉంది. ఇండియా, ఇంగ్లాండ్ మీద కొట్టింది. ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్‌డే స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓవరాల్‌గా ఇరువురు టీముల మధ్య ఇప్పటివరకు 107 వన్‌డే మ్యాచ్‌లయితే జరిగాయి. ఇండియా మాత్రం 58 గెలిస్తే, ఇంగ్లాండ్ కొంచెం తక్కువగా 44 గెలిచింది. 3 మ్యాచ్‌లు నో రిజల్ట్‌గా ఉండి, మరొక 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇవైతే ఓవరాల్‌గా స్టాట్స్. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వర్షాలు పడటం, మ్యాచ్‌లు ఆగిపోయే ట్విస్ట్‌లయితే ఏమీ లేవు. హ్యాపీగా 100 ఓవర్స్ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలానే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ మ్యాచ్‌లో కీ రోల్ ప్లే చేయనుంది. సో, తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తే గనక బంతి మీద బౌలర్స్ గ్రిప్ ఉండదు. సో, టాస్ గెలిచిన టీమ్ డెఫినెట్‌లీ చూస్ టు బౌల్ ఫస్ట్ అయితే బెటర్ ఆప్షన్ అని నేనైతే అనుకుంటున్నా. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొదటి నుండి 5 టీ20ల సీరీస్ చూసాం. ఆ తర్వాత నిన్న వన్‌డే మ్యాచ్ కూడా చూసాం. యాజ్ యూజువల్‌గా స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లోను, అలానే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోను, అలానే సబ్స్క్రిప్షన్‌తో కూడి చూడాల్సి ఉంటుంది. ఇక అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకి చాలా వరకి ఆన్సర్స్ దొరికేసాయి. మెయిన్‌లీ బ్యాటింగ్ ట్రాక్ గాడిలో పడింది. బట్ కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి తొలి వన్‌డేలోనే చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా ఫామ్‌నయితే అందిపుచ్చుకోలేదు. చాలా వరకు ఈ ఫామ్ అనేది టీమిండియా అభిమానులు కలవరపెడుతుంది. మెయిన్‌లీ తను ఔట్ అయ్యే విధానం చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఉన్న ఈ చివరి 2 వన్‌డేల్లో అయినా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావాలని ఆశిద్దాం. అలాగే రోహిత్ కెప్టెన్సీ టాక్టిక్స్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యాయి. నాకైతే వన్‌డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ చేసిన కెప్టెన్సీ, టీమిండియా ఫైనల్‌కి ఎళ్ళిన అప్రోచ్ అది గుర్తొచ్చిందండి. మెయిన్‌లీ ఫిలిప్ సాల్ట్ ఔట్ అవ్వగానే హర్షిత్ రాణాకి బౌలింగ్ ఇవ్వటం. అలాగే బట్లర్ 50 చేయగానే సడెన్‌గా అక్షర్ పటేల్‌కి స్పెల్ రావటం. వేరే లెవెల్ కెప్టెన్సీ. ఫీల్డింగ్ చేంజెస్ కానీ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. సో, రోహిత్ శర్మ ఈస్ బ్యాక్ విత్ కెప్టెన్సీ. బట్ బ్యాటర్‌గా అయితే మాత్రం బ్యాక్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇయన్నీ గుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ ఇంజ్యూరీ కన్సర్న్. ఇది పెద్ద ఇంజ్యూరీ అయితే కాదు. సెకండ్ వన్‌డేలో ఖచ్చితంగా ఆడతాడని శుభ్మాన్ గిల్ ఇంటివనే ఇచ్చేశాడు. అలాగే ఈ మోకాళ్ళ దగ్గర కొంచెం వాపొచ్చిందంట.
ఈ నిఖిల్‌తో ఆడితే తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి ఇబ్బందవుతుందని ముందు జాగ్రత్తని ఒక మ్యాచ్‌కైతే రెస్ట్ ఇచ్చారు. సో, సెకండ్ వన్‌డేలో ఆడతాడు. విరాట్ కోహ్లీ గురించి ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు. అలాగే విరాట్ కోహ్లీ నుంచి ఒక బ్యాట్ నుంచి మంచి స్కోర్ చూడాలని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మకి గాని, విరాట్ కోహ్లీ గాని వన్‌డే ఫార్మాట్ బెస్ట్ ఫార్మాట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. మొన్న రంజీ ట్రోఫీలో సెంచరీ చేసొచ్చాడు. అక్కడ సెంచరీ ఎక్కడ ఆపాడో అలాగే తొలి వన్‌డేలో ఇరక్కొట్టేసి 13 పరుగుల దూరంలో సెంచరీ అయితే మిస్ అయ్యాడు. బట్ సెంచరీ కోసం నేను ఆడలేదు. నేను యాజ్ యూజువల్‌గా ఆడానని చెప్పి శుభ్‌మాన్ గిల్లే క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇండియన్ టీమ్‌కి మిడిల్ ఆర్డర్ బ్యాక్ బోన్ అనటంలో సందేహం లేదు. కోహ్లీ లేకపోవడం వల్ల ప్లేయింగ్ లెవెన్‌లో ఛాన్స్ వచ్చింది. బట్ ఇప్పుడు కొరకరాని కొయ్యలాగా ప్లేయింగ్ లెవెన్‌లో మారిపోయాడు. మెయిన్‌లీ 5.2 ఓవర్స్‌లో 19 పరుగులు 2 వికెట్లు అన్న క్రూషియల్ టైమ్‌లో క్రీజులోకొచ్చి మరో 10 ఓవర్లు అంటే 16 ఓవర్లకెళ్ళేసరికి టీమిండియా గెలిచే స్టేజ్‌లోకైతే నిలబెట్టాడు శ్రేయస్ అయ్యర్. సో, కోహ్లీ వచ్చినా ఇతని ప్లేస్ మాత్రం ప్లేయింగ్ లెవెన్‌లో ఉండటం పక్కా. ఇక తర్వాత రిషబ్ పంత్ లేకుండా కేఎల్ రాహుల్‌ని ప్లేయింగ్ లెవెన్‌లో ఆడించారు. సో, కీపింగ్ పరంగా కూడా చాలా బెస్ట్‌గా అనిపించాడు. అంతకుముందు కంటే బెటర్ జోన్‌లో అయితే కేఎల్ రాహుల్ కీపింగ్ చేశాడు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మిస్ అయింది అనుకున్నాం రిషబ్ పంత్ ప్లేస్‌లో. సో, అదే టైంలో అక్షర్ పటేల్‌ని ఆఫ్ ద ఆర్డర్ అయితే ఆడించారు. ఇది డెఫినెట్‌లీ టీమిండియాకి ప్లస్ పాయింట్ కానుంది. రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో లేని లోటుని అక్షర్ పటేల్ డెఫినెట్‌లీ కవర్ చేశాడు. అలానే కేఎల్ రాహుల్ మంచి రిథమ్‌లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో అది కూడా ఫినిషింగ్ లెవెల్‌లో 80+ యావరేజ్ ఉంది వన్‌డే ఫార్మాట్‌లో. సో, అతను రిథమ్‌లోకి వస్తూనే ఈజీ ప్రింగ్. ఇక తర్వాత ఇండియన్ ఫినిషింగ్ లెవెల్ హార్దిక్ పాండ్యా వెల్ ఇన్ టచ్‌లో ఉన్నాడు. అలానే జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఫినిషింగ్‌తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా 8థ్ స్పాట్ వరకు టీమిండియాకి మంచి బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మహమ్మద్ షమి. ఈ వన్‌డేతో కంప్లీట్‌గా షమి ఈజ్ బ్యాక్. ఈ సెకండ్ వన్‌డేతో మహమ్మద్ షమి ఈజ్ కంప్లీట్‌లీ బ్యాక్. నో డౌట్. టీ20 సీరీస్‌లో 2 టీ20లు ఆడాడు. తొలి టీ20లో బిలో యావరేజ్ బౌలర్‌లా కనిపించాడు. 3 ఓవర్‌లే బౌలింగ్ చేశాడు. వికెట్ కూడా పడలేదు. ఇక తను ఆడిన సెకండ్ టీ20లో ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. అయినా ఎక్కడో రిథమ్ మిస్ అవుతుందేమో అనిపించింది. బట్ తొలి వన్‌డేలో ఒక వికెటే తీశాడు. బట్ బంతులు మాత్రం ఎక్సలెంట్‌గా ఏశాడు. షమి ఈజ్ బ్యాక్ అనడంలో సందేహం అయితే లేదు. సో, డే బై డే షమి ఈజ్ రిథమ్‌లోకి వస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏందంటే, ఇక్కడ కుల్దీప్ యాదవ్. అతను ఇంజ్యూరీ నుండి వచ్చాడు. అంత ఎఫెక్టివ్‌గా అయితే బౌలింగ్ చేయలేకపోయాడు తొలి వన్‌డేలో. మెయిన్‌లీ కుల్దీప్ వేసే బౌలింగ్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంది. సో, నాకు ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రిస్క్ ఎందుకులే అని వరుణ్ చక్రవర్తిని ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెన్‌లో లేడు. బిహైండ్ హర్షిత్ రానాని ఆడించారు. సో, చాలా ఇంపాక్ట్ అయితే చూపించాడు హర్షిత్ రానా. మనకు తెలిసిందే డెబ్యూగా చేసిన ప్రతి 3 ఫార్మాట్‌లో కూడా ప్రతి మ్యాచ్‌లో 3+ వికెట్స్ అందుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా హర్షిత్ రానా నిలిచాడు. మెయిన్‌లీ 1, 2 ఓవర్లు తను కొట్టినా తొందరగా గ్రౌండ్ నుంచి పాఠాలు నేర్చుకొని ఎంబటే వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ హర్షిత్ రానా అని చెప్పుకోవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ అంటారా సరైన నెట్ ప్రాక్టీస్ లేక రాలేదేమో అనుకున్నా. ఇంజ్యూరీ కన్సర్న్ కోలుకున్నాక 2, 3 మ్యాచ్‌లు గనక ఆడిస్తే కనుక ఖచ్చితంగా కుల్దీప్ కూడా టచ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాని పక్షంలో వరుణ్ చక్రవర్తిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే టీమిండియాకి థర్డ్ పేసర్‌గా హార్దిక్ పాండ్యా కూడా మంచి డీసెంట్‌గా బౌలింగ్ అయితే చేశాడు. అలానే విరాట్ కోహ్లీ ఫిట్ కాబట్టి జైస్వాల్‌ని సైడ్ చేయొచ్చు. సో, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయటం పక్కా. సో, ఓవరాల్‌గా తొలి వన్‌డేకి, సెకండ్ వన్‌డేకి 2, 3 చేంజెస్ అయితే కనబడుతున్నాయి. ఓవరాల్‌గా మన ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిద్దాం. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా ఇలా ఉంది మన ప్లేయింగ్ 11 సెకండ్ వన్‌డేకి ఇంగ్లాండ్‌తో. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సెకండ్ వన్‌డేకి ఇంగ్లాండ్‌తో ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.